టీబీజేపీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో ఫైర్ బ్రాండ్గా మారారు. ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేత నాయకుడిగా ఆయనను నియమించారో అప్పటి నుంచి తమ వాయిస్ను వినిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయిన ఆయన ఏకంగా అధికార పార్టీ పైన పెద్ద బాంబు వేశారు. అంతేకాదు, గ్యాప్ రాలేదు తీసుకున్నా అనేలా మరోసారి ఏరేటి యాక్టివ్ అయ్యారు. ఇంట్లో శుభకార్యం ఉండడంతో కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఏలేటి ఎట్టకేలకు మళ్ళీ జోష్లోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా చాలా ఇష్యూస్ తెర మీదకు వచ్చినా పెద్దగా స్పందించిన ఆయన ఇప్పుడు మరోసారి రేవంత్ సర్కారుపై దూకుడు పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కుంభకోణాలను 2-3 రోజుల్లో బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేసిన ఏలేటి మరోసారి కేబినెట్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాముల్లో ఏ మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఉందో అనే విషయాన్ని త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతానని బీజేఎల్పీ నేత బాంబు పేల్చారు. అయితే మహేశ్వర్ రెడ్డి వ్యవహార శైలిపై అటు బయట ఇటు ఇంట రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్గా ఒక శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి సొంత ఎజెండా అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అసలు ఆయన ఏముందన్నది అర్థం కావడం లేదని కమల నేతలే భావిస్తున్నట్లుగా సమాచారం. మహేశ్వర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున నిర్మల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన కూడా హస్తం కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కీలక పదవుల్లో పనిచేసిన ఏలేటికి వరుసగా ఓటమిలే పలకరించాయి. 2023 ఎన్నికల ముందు అనూహ్యంగా బీజేపీలో చేరిన ఆయన నిర్మల్ నుంచి టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా శాసనసభ పక్ష నేతగా ఆయనకు కమలం పార్టీ కీలక బాధ్యతలను కట్టబెట్టింది. అయితే ఆ స్థాయిలో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లలేదనే టాక్ కూడా కాషాయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక కుంభకోణం అంటూ హడావుడి చేస్తున్నారు. ఆధారాలతో నిరూపిస్తామని చెబుతున్నారు. అయితే కొన్నాళ్లు పోగా ఆ అంశాలు మరుగున పడిపోవడమే. ఆ అంశాలు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అంతేకాకుండా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న వారిని కలుపుకుని వెళ్లకుండా సొంత ఎజెండాతో వెళ్లారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఆయన అనుకున్నది పార్టీ వేదికగా చెప్పడమే తప్ప పార్టీ నేతలతో చర్చించడం లేదనేది ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డిపై పార్టీ నాయకులు సైతం తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా మహేశ్వర్ రెడ్డి కమలం పార్టీలోని నాయకులను కలుపుకొని ముందుకు సాగుతారా, లేక తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అనే ధోరణితోనే ఉంటారా అనేది వేచి చూడాలి.